ఓకే, వెల్కమ్ టు వివేక్ కోచింగ్. ఓకే, ఈరోజు మనము నెంబర్ సిరీస్ రీజనింగ్లో నెంబర్ సిరీస్ పార్ట్ చెప్పుకుంటున్నాము. ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్ అయింది. తర్వాత థర్డ్ పార్ట్ క్లాసెస్ ఇవి. కాబట్టి ఇందులో ఆల్రెడీ నెంబర్ సిరీస్ ఫార్మేషన్లో రూల్స్ ఆఫ్ నెంబర్ సిరీస్ ఫార్మేషన్ ఆల్రెడీ చెప్పుకుంటున్నాము. ఇది 2 రూల్స్ అయింది. మా థర్డ్ రూల్ ఇది. థర్డ్ రూల్ చూడండి, సిరీస్ బేస్డ్ ఆన్ స్క్వేర్స్ కీప్స్. మనం ఆల్రెడీ స్క్వేర్స్ కీప్స్ ఆల్రెడీ నేర్చుకున్నాము. టేబుల్స్ అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాము. కాబట్టి ఇప్పుడు స్క్వేర్లు క్యూబులతోనే డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగడం. అంటే సిరీస్లోనే కనిపిస్తుంటాయి, కొన్ని కనిపించవు కానీ రిలేటెడ్గా ఉంటాయి. స్క్వేర్లు క్యూబులకు రిలేటెడ్గా కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఈ రూల్ కింద ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయేమో. డైరెక్ట్ స్క్వేర్లు క్యూబుల మీద అడిగేటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ఇవి చూడండి, ఇందులో ఫస్ట్ కానీ చూస్తే కదా 4, 16, 36, 64, 100. సో ఇవన్నీ మనకు స్క్వేర్స్ అని ఆల్రెడీ తెలుసు, కానీ స్క్వేర్లు ఎలా తీసుకుంటున్నారు అది అబ్జర్వ్ చేస్తే కన్నా నెక్స్ట్ ఏం వస్తుందో పెట్టచ్చు. చూడండి, ఇది 2 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, 4 స్క్వేర్, 6 స్క్వేర్, 8 స్క్వేర్, 10 స్క్వేర్. అంటే ఓన్లీ ఈవెన్ నెంబర్ స్క్వేర్స్ ప్లే చేస్తున్నాడు. ఈవెన్ నెంబర్ 2తో స్టార్ట్ అయింది. 2 స్క్వేర్, 2 స్క్వేర్, ఇది 4 స్క్వేర్, 6 స్క్వేర్, 8 స్క్వేర్, 10 స్క్వేర్. 10 తర్వాత వచ్చేటువంటి ఈవెన్ నెంబర్ 12 స్క్వేర్, 12 స్క్వేర్, 144. కాబట్టి స్క్వేర్లు క్యూబులు తెలియడం వల్ల స్పీడ్గా వితిన్ 10 to 20 సెకండ్స్లో క్వశ్చన్ చేసేయచ్చు. కాబట్టి స్క్వేర్లు క్యూబులు కొన్ని కంపల్సరీ మైండ్లో ఉండాలి. ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్లో కూడా చెప్పాను ఆ విషయం మీకు. ఇందులో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్వశ్చన్ నెంబర్ 2లో 127, 125, 343 ఉంది. నెక్స్ట్ బ్లాంక్ ఇచ్చాడు. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది, బ్లాంక్ ఉంటుంది. ఇక్కడ ఏమొస్తుందో మన ఆన్సర్ గమనించాలి. చూడండి, ఇవి ఏంటివి? ఇవి ఇక్కడ ఉన్న నెంబర్లు ఏంటి కనుక గమనిస్తే కనుక మనకు క్యూబ్స్ ఆల్రెడీ మనకు మైండ్లో ఉన్నాయి. కాబట్టి క్యూబ్స్ అనేది చూస్తానే చెప్పచ్చు. కానీ క్యూబ్స్ ఏ క్యూబ్స్ తీసుకున్నాడు అనేది అబ్జర్వ్ చేయాలి. క్యూబ్స్లో కూడా క్యూబ్స్ అన్ని వరుసగా తీసుకోవడం, ఆడ్ నెంబర్స్ పెట్టడం, ఈవెన్ నెంబర్స్ పెట్టడం, లేదా మిక్సింగ్లో పెట్టడం, ఇట్లా రకరకాలుగా ప్లే చేస్తుంటాడు. సరే, ఇక్కడ ఏ క్యూబ్స్ ప్లే చేసాడు చూద్దాం. 1 క్యూబ్, 3 క్యూబ్, 5 క్యూబ్, 7 క్యూబ్. నెక్స్ట్ ఆర్డర్లో ఇక్కడ ఏమొస్తుందంటే 7 తర్వాత 9 క్యూబ్ వస్తుంది. అంటే 1, 3, 5, 7 తర్వాత 9 రాదు. ఆడ్ నెంబర్స్ అనమాట. ఆడ్ నెంబర్స్ క్యూబ్స్ ప్లే చేస్తున్నాడు వరుసగా. కాబట్టి ఈ ఆడ్ నెంబర్ 7 తర్వాత వచ్చేటువంటి ఆడ్ నెంబర్ 9 కాబట్టి 9 క్యూబ్ మనం ప్లే చేయాలి. 9 క్యూబ్ ఆల్రెడీ తెలుసు కాబట్టి 729. ఇది మన ఆన్సర్. 729, 9 క్యూబ్. థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ 1, 9, 25, 49, 81 డాష్. ఇవి స్క్వేర్స్. కానీ స్క్వేర్ కూడా ఎలా తీసుకున్నాడంటే ఓన్లీ ఆడ్ నెంబర్ స్క్వేర్స్ తీసుకుంటాడు. 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్, 9 స్క్వేర్ ఉంది. నెక్స్ట్ 11 స్క్వేర్ వస్తుంది, 120. కాబట్టి నెక్స్ట్ అంటే ఆడ్ నెంబర్స్ కంటిన్యూగా ప్లే చేస్తున్నాడు. ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7, 9 వరకు చేసేటప్పుడు నెక్స్ట్ ఆడ్ నెంబర్ 9 కాబట్టి నెక్స్ట్ ఆడ్ నెంబర్ 11 కాబట్టి 11 స్క్వేర్ పెట్టాలి. 121. 11 స్క్వేర్ 121. ఇక ఫోర్త్ వరకు కానీ గమనిస్తే 4th 1, 8, 9 డాష్, 25, 2, 16, 49. మిడిల్లో బ్లాంక్ పెట్టాడు. కానీ ఇవి కూడా స్క్వేర్లు కనిపిస్తుంది, క్యూబ్స్ కూడా కనిపిస్తాయి. స్క్వేర్లు ఉన్నాయి, క్యూబ్ రెండు ఉన్నాయి ఇందులో. ఇది చూడండి, 8 క్యూబ్, ఇది 216 క్యూబ్, 49 స్క్వేర్, 25 స్క్వేర్, 9 స్క్వేర్. కాబట్టి వీటికైనా గమనిస్తే కనుక మనం ఎలా తీసుకుంటున్నాం చూద్దాం. 7 స్క్వేర్, 6 క్యూబ్, 5 స్క్వేర్, 3 స్క్వేర్, 2 క్యూబ్. ఈ ఆర్డర్ ప్రకారం 1కి
స్క్వేర్ పెట్టిన వన్నే, క్యూబ్ పెట్టిన వన్నేమో వన్కి. కానీ రూల్ ప్రకారం సెట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు 1 క్యూబ్ అయినా వన్నే, 1 స్క్వేర్ అయినా వన్నే. మరి 1 స్క్వేర్ 1 క్యూబ్ పెట్టినాడు అనేది ఈ రూల్ చెప్తుంది మనకి. రూల్ ఎలా చెప్తుందంటే చూడండి, ఇక్కడ 7 స్క్వేర్ తీసుకున్నాడు, ఇక్కడ క్యూబ్ పెట్టినాడు, మళ్ళీ స్క్వేర్ వచ్చింది అంటే ఇక్కడ క్యూబ్ రావాలి, ఇక్కడ స్క్వేర్ వచ్చింది, ఇక్కడ క్యూబ్ వచ్చింది అంటే ఇక్కడ స్క్వేర్. 1 స్క్వేర్ ఇది 2 క్యూబ్. కాబట్టి నెంబర్లు ఏమో వరుసగా తీసుకుంటున్నాడు. వరుసగా వచ్చే నెంబర్లు ఒకసారి స్క్వేర్ పెడుతున్నాడు, ఒకసారి క్యూబ్ పెడుతున్నాడు. 1 2 3 ఇక్కడ 4 రావాలి. అంటే 4కి 3 స్క్వేర్ వచ్చింది కాబట్టి 4కి ఏమొస్తుంది, క్యూబ్ రావాలి. 4 క్యూబ్ 64, 4 క్యూబ్ 64. మళ్ళీ 5 స్క్వేర్ ఇది, 6 క్యూబ్ 7 స్క్వేర్, మళ్ళీ అట్లా కంటిన్యూ అయితే కదా 8 క్యూబ్ వస్తుంది. సో అంటే కంటిన్యూ నెంబర్లో ఒకదానికి స్క్వేర్ పెడుతున్నాడు, ఒకదానికి క్యూబ్ పెడుతున్నాడు. ఇటువంటి సిరీస్ అనమాట. దీన్నే రకరకాలుగా స్క్వేర్లని క్యూబులతోనూ స్క్వేర్లతోనూ రకరకాలుగా సిరీస్ ఫార్మేషన్ చేయడం. ఓకే, ఇంకొన్ని చూద్దాం దీంట్లో. ఓకే, ఇదే రూల్లోనే మనకు ఇంకొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే స్క్వేర్లు క్యూబ్స్ సీక్వెన్స్లో ఎగ్జాక్ట్ వాల్యూస్ కనిపించవు అనమాట. దానికి రిలేటెడ్ వాల్యూస్ అంటే కొన్ని వాల్యూస్ కలపడం కానీ తీసేయడం కానీ, స్క్వేర్స్కి క్యూబ్స్కు తీసేయడం కానీ అలా ఉంటాయేమో. అంటే కొన్ని విజిబుల్గా ఇంతకుముందు చెప్పుకున్న 4 క్వశ్చన్స్లో విజిబుల్గానే కనిపిస్తుంటాయి స్క్వేర్లు క్యూబ్స్, కానీ కొన్నిట్లో కనిపించవు. కానీ నియరెస్ట్ వాల్యూస్ ఇస్తుంటాడు, నియరెస్ట్. కానీ మనం గెస్సింగ్ చేసి ఐడియా దాన్ని అబ్జర్వ్ చేసి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది రూల్. ఓకే, ఇందులో కనుక చూస్తే కనుక 5th క్వశ్చన్ది 3 15 35 డాష్ 99 143. ఈ సీక్వెన్స్ కనుక ఈ సిరీస్ కనుక గమనిస్తే మనకు స్క్వేర్స్ దేనికి ఏది నియరెస్ట్ అనేది చెప్పచ్చు. 143 అంటే 144 చూడండి, 144 నియరెస్ట్ వాల్యూ అది. 144 నియరెస్ట్ వాల్యూ. 99 100కు నియరెస్ట్ వాల్యూ డాష్. 36కు నియరెస్ట్ వాల్యూ. తర్వాత 16కు నియరెస్ట్ వాల్యూ. 4కు నియరెస్ట్ వాల్యూ. ఇవి స్క్వేర్స్. 144 స్క్వేర్, 100 స్క్వేర్, 36 స్క్వేర్, 36కు స్క్వేర్ వాల్యూ ఇది. 16 స్క్వేర్ వాల్యూ, 4 స్క్వేర్ వాల్యూ. బట్ దాని ఎగ్జాక్ట్ వాల్యూస్ పెట్టలేదు చూడండి. దీనికి రిలేటెడ్గా ఉంది చూడండి. 144కి రిలేటెడ్ ఇది నియరెస్ట్ వాల్యూ, 144కి నియరెస్ట్ వాల్యూ, 100కి నియరెస్ట్ వాల్యూ. అంటే ఏం చేస్తున్నాడు, 144 మైనస్ 1 చేస్తున్నాడు. అంటే 12 స్క్వేర్ మైనస్ 1, 12 స్క్వేర్ మైనస్ 1 చేస్తున్నాడు ఇక్కడ. 10 స్క్వేర్ మైనస్ 1, 6 స్క్వేర్ మైనస్ 1, 4 స్క్వేర్ మైనస్ 1, 2 స్క్వేర్ మైనస్ 1 చేస్తుంది. అంటే ప్రతి వాల్యూలోంచి 1 తీయేస్తే కానీ ఈ వాల్యూ వస్తుంది. అంటే ఎగ్జాక్ట్ వాల్యూలు కాదు, మైనస్ చేస్తే వస్తుంది. మరి ఆర్డర్ చూడండి, ఆర్డర్ కానీ గమనిస్తే 2 4 6 ఉంది. తర్వాత 8 స్క్వేర్ మైనస్ 1. 8 స్క్వేర్ అయింది కదా 64, 64 మైనస్ 1 63 వస్తుంది మన ఆన్సర్. అంటే 64, 8 స్క్వేర్ 64 మైనస్ 1 చేస్తే 63 వస్తుంది. 10 స్క్వేర్ మైనస్ 1 99, 12 స్క్వేర్ మైనస్ 1 143, 6 స్క్వేర్ మైనస్ 1 35, 4 స్క్వేర్ మైనస్ 1 15, 2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఎంత 4 మైనస్ 1 ఎంత 3 ఇలా. కాబట్టి ఇక్కడ 63 వస్తుంది. అంటే నియరెస్ట్ వాల్యూస్ ఆఫ్ స్క్వేర్స్ క్యూబ్స్. అంటే నియరెస్ట్ వాల్యూస్ ఆఫ్ స్క్వేర్స్. అంటే స్క్వేర్స్కి నియరెస్ట్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా 6th వన్ చూడండి. 6th ఇవన్నీ కనుక గమనిస్తే ఇవన్నీ స్క్వేర్స్కు నియరెస్ట్ కాదు, క్యూబ్స్కి నియరెస్ట్ వాల్యూస్. స్టార్టింగ్లో బ్లాంక్ ఉంది కాబట్టి ఏం తెలియదు. చివరిలో కనుక గమనిస్తే కనుక సిరీస్ రూల్ ఎక్కడైనా కట్టుకోవచ్చు. మనం స్టార్టింగ్ అయినా కట్టవచ్చు, చివరిలో అయినా కట్టవచ్చు, మిడిల్ అయినా రూల్ కట్టుకొని కంప్లీట్ సిరీస్కి ఒక ప్రాపర్ రూల్ ఉండాలి. మన కాన్సెప్ట్ సూటబుల్ కావాలి. అలా చేస్తేనే అది కరెక్ట్ అవుతుంది ఆన్సర్. ఇదేమో 511 342 215 124 డాష్
26 7 0 8. ఇదేమో క్యూబ్స్కు ఏ క్యూబ్ దగ్గరగా ఉందంటే 8 క్యూబ్, ఇది 8 క్యూబ్, 8 క్యూబ్ మైనస్ 8 క్యూబ్ ఎంతంటే 8 క్యూబ్ 512, 512 నుంచి ఎగ్జాక్ట్ 512 లేదేడా, -1 చేస్తే 511 వస్తుంది. అదేవిధంగా 7 క్యూబ్ -1, 6 క్యూబ్ -1, 5 క్యూబ్ -1, ఇక్కడ 3 క్యూబ్ -1, 2 క్యూబ్ -1, 1 క్యూబ్ -1. ఇది గమనిస్తే కనుక సిరీస్ మొత్తానికి క్యూబ్స్కి నియరెస్ట్ వాల్యూసే కాబట్టి ఇది 8 క్యూబ్ నుంచి 1 తీస్తే 511 వస్తుంది. 7 క్యూబ్ 343, 340లోంచి 343 నుంచి 1 తీస్తే 342 వస్తుంది. 6 క్యూబ్ 216 -1, 125 -1, 5 ఇక్కడ 3 ఉంది. మిడిల్లో మిస్ అయింది ఇక్కడ 4 క్యూబ్ -1, కాబట్టి ఇది కూడా 3ని మన 4 క్యూబ్ 64, 1 తీస్తే కనుక 63 వస్తుంది. కాబట్టి ఇందులో ఇక్కడ 3 క్యూబ్ -1 అనేది 27 -1, 2 క్యూబ్ 8 -1 7, 1 క్యూబ్ 1 -1 0. సో ఆ విధంగా ఇవన్నీ నియరెస్ట్ వాల్యూస్ ఆఫ్ క్యూబ్స్ బై క్వశ్చన్ నెంబర్ 6 వచ్చి నియరెస్ట్ వాల్యూస్ ఆఫ్ cubes. Nearest values of cubes. సెవెంత్ వన్ చూడండి. సెవెంత్ వన్ కూడా మనకు ఇక్కడేం తెలియదు, కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇది 336 ఉంది. 336 ఏ క్యూబ్ దగ్గరగా ఉందో చెప్పచ్చు. ఏ క్యూబ్ దగ్గరగా 343, 7 క్యూబ్ 343 అంటే 7 క్యూబ్లోంచి -7 తీస్తే 336 వస్తుంది. చూడండి, ఇది 343, 7 క్యూబ్ 343 -7 336 అంటే 336 ఉంది. 216 నియరెస్ట్. 216 దేనికి ఏమంటే 6 క్యూబ్ -6 కానీ చేస్తే కనుక 216లోంచి 6 తీస్తే 210 వస్తుంది. అదేవిధంగా ఇదేమో 7 క్యూబ్ -7, 6 క్యూబ్ -6, 120, 5 క్యూబ్ -5. 5 క్యూబ్ ఎంత అంటే 125. 125 నుంచి 5 చేస్తే 120 వస్తుంది. 3 క్యూబ్ -3, 2 క్యూబ్ -2, 1 క్యూబ్ -1. అంటే దేని యొక్క నెంబర్ క్యూబో అదే నెంబర్ని మైనస్ చేయడం, ఇది కూడా ఒక లాజిక్. కాబట్టి ఇక్కడ ఆర్డర్లో చూడండి 7, 6, 5 ఇక్కడ బ్లాంక్ ఉంది. 3, 2, 1 అంటే ఇక్కడ 4 క్యూబ్ -4 రావాలి. 4 క్యూబ్ -4, 4 క్యూబ్ -4, 4 క్యూబ్ 64 4 తీస్తే 60 వస్తుంది ఈ వాల్యూ. సో కాబట్టి ఈ విధంగా ఇది నియరెస్ట్ వాల్యూస్ ఆఫ్ క్యూబ్స్. ఇవి కూడా నియరెస్ట్ వాల్యూస్ ఆఫ్ క్యూబ్స్. నియరెస్ట్ వాల్యూస్ ఆఫ్ క్యూబ్స్ చూడండి. ఇంతకుముందు 4 చేసినాం కదా, 4 ఎగ్జాక్ట్ స్క్వేర్ క్యూబ్ కనిపించాయి అక్కడ. ఇక్కడ సిరీస్లో ఎగ్జాక్ట్ అయితే కనిపించవు, కానీ నియరెస్ట్గా ఉంటాయి. అంటే కలపడం కానీ తీసేయడం కానీ అలా చేయాలి. కాబట్టి స్క్వేర్లు మనకి ఎప్పుడైతే మైండ్లో ఉంటాయో స్క్వేర్స్ క్యూబ్స్, దానికి రిలేటెడ్ వాల్యూ నియరెస్ట్ వాల్యూ తీసేయడం కానీ కలపడం కానీ అడిషన్ చేయడం కానీ లేదా సబ్ట్రాక్షన్. ఇక్కడ చూసారంటే ఏ క్యూబో దాన్నే అదే నెంబర్ని మైనస్ చేస్తున్నాడు. ఇక్కడేమో -1 ఫాలోఅప్ చేస్తాడు. ఒకసారి ప్లస్ కూడా చేస్తాడు. నియరెస్ట్ వాల్యూస్ ప్లస్ కూడా కలుపుతాడు. అంటే మైనస్దే కాదు ప్లస్ కూడా చేస్తుంటాడు. అలా అబ్జర్వ్ చేస్తే కనుక మనము ఇలాంటి సిరీస్ని ఈజీగా త్వరగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి. రూల్స్ అన్నీ డిఫరెంట్ రూల్స్ అయితే చెప్తున్నాను నేను. రూల్స్ అన్నీ మైండ్లో పెట్టుకోవాలి. అన్నీ మైండ్లో పెట్టుకుంటే సిరీస్ ఎప్పటికైనా త్వరగా చేయగలుగుతాం. అంతేగాని
మనము రూల్స్ ఏం తెలియకుండా సిరీస్ చేయడం అనేది చాలా కష్టంగానే ఉంటుంది. అన్ని రూల్స్ తెలియాలి, స్క్వేర్లు, క్యూబ్లు, టేబుల్స్ అన్నీ బాగా తెలియాలి. తెలిసినప్పుడే ఫాస్ట్గా చేయగలుగుతాం. ఓకే ఓకే ఇందులో రూల్స్ ఆఫ్ నెంబర్ సిరీస్లో ఫోర్త్ రూల్ మిక్స్డ్ సిరీస్ అంటామా. మిక్స్డ్ సిరీస్ అంటే అట్ ఎ టైం 2 రూల్ ప్లే చేయడానికి మిక్స్డ్ సిరీస్ అంటాం. అట్ ఎ టైం అంటే ఒకేసారి మామూలుగా ఇంటూ చేయడము, ప్లస్ చేయడము, మైనస్ చేయడము, డివైడ్ బై చేయడం, ఇది నార్మల్. ఇది అలా కాకుండా అట్ ఎ టైం 2 రూల్ ప్లే చేయడం. అంటే ఒకేసారి 2 రూల్ అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనుకోండి. ఇంక్రీజ్ ఇంటూ అవుతూ ఉంటుంది, మళ్ళీ ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తాడు. ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. డిక్రీజ్ అవుతూ ఉండింది అనుకో, డిక్రీజ్ డివైడ్ బై చేస్తుంటాడు, మళ్ళీ ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తాడు. అట్ ఎ టైం 2 రూల్ ప్లే చేయడానికి మిక్స్డ్ సిరీస్ అంటారు. లేదు ఫస్ట్ కలిపి ఫస్ట్ యాడ్ చేసి ఇంటూ అయినా చేయొచ్చు, డివిజన్ అయినా చేయొచ్చు, లేదా ఫస్ట్ మైనస్ చేస్తూ ఇంటూ అయినా చేయొచ్చు, డివిజన్ అయినా చేయొచ్చు. అంటే ఏం లేదు, అట్ ఎ టైం 2 రూల్ ప్లే చేయడాన్ని మిక్స్డ్ సిరీస్ కింద చెప్పుకుంటాం. మరి ఈ సిరీస్ ఎలా ఉంటే చూద్దాం. ఓకే ఇందులో ఫస్ట్ వన్ 3, 7, 16, 35, 74, 153 డాష్. ఓకే ఈ సిరీస్ కానీ అబ్జర్వ్ చేస్తే మనం దాదాపు ఎన్ని టైమ్స్కు దగ్గరగా ఉంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు ఎన్ని టైమ్స్ దగ్గరగా ఉందో చూడాలి. అంటే ఎగ్జాక్ట్ మల్టిప్లై చేస్తే రాదు, నెక్స్ట్ నెంబర్ రాదు. అంటే మల్టిప్లై చేసిన తర్వాత దానికి నియరెస్ట్ వాల్యూ మనం గమనించాలి, అప్పుడు రూల్ వస్తున్నారు. ఇప్పుడు 3 అనుకోండి, 7 రావడానికి ఇంటూ 2కి నియరెస్ట్ వాల్యూ 3 × 2 + 1 కలిపితే 7 వస్తుంది. అంటే ఇంటూ 3 చేస్తే 6 లేదు, ఇక్కడ 7 ఉంది. 7 నుంచి ఇంటూ 2 చేసాడు, మళ్ళీ +1 కలిపడం 7 వచ్చింది. మళ్ళీ 7 16 అవ్వాలంటే నియరెస్ట్ ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలో చూడాలి. ఇంటూ 2 7 2 14, కానీ 14 లేదు చూడండి ఇక్కడ. 7 2 14, 14 లేదు, 16 ఉంది. అంటే ఎంత యాడ్ చేస్తున్నా అంటే +2 కలుపుతున్నారు, అప్పుడు 16 వస్తుంది. 16 35 కావాలి. 16 35 కావాలంటే నియరెస్ట్ వాల్యూ 16 2 32, కానీ 32 లేదు కదా, 35 రావడానికి ఎంత యాడ్ చేస్తున్నాడు, 32 + 3. అంటే 16 2 32 + 3 కనుక కలిపితే 35 వస్తుంది. రూల్ కానీ అబ్జర్వ్ చేస్తే ఇంటూ 2 + 1 ఇంటూ 2 + 2 ఇంటూ 2 + 3 ఇలా వెళ్తాం చూడండి రూల్. అంటే ఇంటూ చేస్తున్న నెంబరు కామన్గా వస్తుంది. ఇంటూ చేస్తున్న నెంబరు ఇంటూ 2నే కంటిన్యూ అవుతుంది. యాడింగ్ నెంబర్ పెరుగుతుంది. యాడింగ్ నెంబర్ 1 2 3 అలా అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి ఈ రూల్ ఇలానే మనం అబ్జర్వ్ చేస్తే ఇంటూ 2 + 4 ఇంటూ 2 + 5 ఇంటూ 2 + 6 అలా 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 వెళ్తూ ఉంటుంది. అంటే అట్ టైం 2 రూల్ ఇలా, వీటినే మిక్స్డ్ సిరీస్ అంటారు. ఇటువంటి రూల్స్ ఫాలోఅప్ చేస్తే కనుక మిక్స్డ్ సిరీస్ కింద చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ 16 35 అయింది కదా, 35 74 ఎలా అవుతుంది ఇంటూ 2, 35 2 70 + 4 74, 72 ఇంటూ 2 74 ఇంటూ 2 74 ఇంటూ 2 74 ఇంటూ 2 148, 74 ఇంటూ 2 చేస్తే 148 వస్తుంది. ఎంత యాడ్ చేయాలి నెక్స్ట్ +5, 148 + 5 కలిపితే 153 వస్తుంది. ఇక్కడ వరకు ఫాలోఅప్ చేస్తున్న రూల్ అది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం రూల్ ఫాలోఅప్ అంటే ఇక్కడ వరకు ఫాలోఅప్ చేసామో నెక్స్ట్ రూల్ ఇది రావాలి. ఇంటూ 2 + 6 రావాలి. ఇంటూ 2 + 6 అంటే 153 ఇంటూ 2 చేస్తే 306 వస్తుంది. 306కి +6 కలిపితే 312 వస్తుంది. 312 అది మన ఆన్సర్. ఇటువంటి అట్ ఎ టైమ్ 2 రూల్ ప్లే చేయడాన్ని మిక్స్డ్ సిరీస్ కింద చెప్పుకుంటాం ఇలా. సో అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2,
సెకండ్ 5, 6, 14, 45, 184. 5 is 6 రావాలి, 6 14 అవ్వాలి, 14 45 అవ్వాలి, 45 184 అవ్వాలి. నియరెస్ట్గా అయితే ఎన్ని టైమ్స్కి నియరెస్ట్ చూద్దాం. 5 ones అంటే ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మల్టిప్లై చూస్తే కదా ఇంటూ 1 ప్లస్ 1 అంటే 5 ఇంటూ 1 ప్లస్ 1 చేస్తే వస్తుంది. అంటే దానికి దగ్గరగా ఉంది కాబట్టి 6 ఇంటూ 1 ప్లస్ 1 చేశాను నేను. ఇది కానీ గమనిస్తే కదా 6 14 రావడానికి ఇంటూ 2 ప్లస్ 2కి అయితే నియరెస్ట్. అంటే 6 ఇంటూ 2 12, 12 ప్లస్ 2 14 అవుతుంది. ఓకే, ఇంటూ 2 ప్లస్ 2 14 45 రావడానికి ఇంటూ 1 చేసినా రాదు, ఇంటూ 2 చేసినా రాదు, ఇంటూ 3 చేస్తే కదా నియరెస్ట్ కాదు. 14 3s 42, 14 3s 42, 14 3s 42 కాబట్టి ఇక్కడ 45 రావడానికి ప్లస్ 3 కలిపాడు. అంటే ఇంటూ 3 ప్లస్ 3, 14 3s 42 ప్లస్ 3 కనుక కలిపితే 45. రూల్ కానీ అబ్జర్వ్ చేస్తే ఇంటూ 1 ప్లస్ 1, ఇంటూ 2 ప్లస్ 2, ఇంటూ 3 ప్లస్ 3, ఇంటూ 4 ప్లస్ 4, ఇంటూ 5 ప్లస్ 5 ఆ విధంగా వెళ్తుంటుంది. అంటే ఈ సిరీస్లో ఇంతకుముందు దానికి దీనికి ఇంటూ చేస్తున్న నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది, యాడింగ్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది, రెండు ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 3 వరకు చేస్తాం కదా, ఇది ఇంటూ 4 ప్లస్ 4. చూడండి 45 ఇంటూ 4 చేస్తే 180 వస్తుంది, 45 ఇంటూ 4 చేస్తే 180 ప్లస్ 4 కలిపితే 184. నెక్స్ట్ ఇంటూ 5 ప్లస్ 5 వేస్తే మన ఆన్సర్ అంటే 184 ఇంటూ 5, 5 4s 20, 5 8s 40, 42, 5 1s 5 ప్లస్ 4 9, 920. 920 వస్తే 184 ఇంటూ 5 చేస్తే 920 వచ్చింది. ప్లస్ 5 అని యాడ్ చేస్తే 925, 925. ఇందులో మన ఆన్సర్ 925. అంటే 184 ఇంటూ 5 చేయాలి, ప్లస్ 5 చేయాలి, 925 మన ఆన్సర్. చూడండి ఇక్కడ ఇంటూ చేస్తున్నాము, మళ్ళీ యాడింగ్ చేయాలి. అందుకే టేబుల్స్ ఫాస్ట్గా రావాలి. టేబుల్స్ రాక, స్పీడ్ రాక టైం ఎక్కువ తీసుకుంటుంది. టేబుల్స్ ఎవరైతే ఫాస్ట్గా ఉంటారో వాళ్ళే స్పీడ్గా చేయగలుగుతారు ఇలాంటి క్వశ్చన్స్, మల్టిప్లైలో ఉన్న క్వశ్చన్, డివిజన్లో ఉన్న క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3. $500, 248, 122, 59 డాష్ డిక్రీజ్ అవుతారు. డిక్రీజ్ కూడా చూడండి, హాఫ్ ఆఫ్ ద డిక్రీజ్ అవుతుంది. 500లో హాఫ్ 250, కానీ 250 లేదు చూడండి, 248 ఉంది. 248లో హాఫ్ 124, కానీ 124 లేదు చూడండి, 122. అంటే ఎగ్జాక్ట్ హాఫ్ తగ్గట్లేదు, మళ్ళీ అందులో ఏదో మైనస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ చూడండి బై 2 చేంజ్, 500 by 2 250 వస్తుంది. 250 లేదు కదా, ఇక్కడ ఎంత మైనస్ చేస్తుండొచ్చు అంటే -2, 248. అంటే బై 2 -2 లేదు వేస్తున్నాం. ఇది కూడా బై 2 -2, 248 by 2 కానీ చేస్తే 124 రావాలి. 124 లేదు, 122 రావాలంటే -2 చేయాలి. ఇక్కడ సేమ్ రూల్ ఫాలో అయినంటే ఇక్కడ కూడా బై 2 -2, బై 2 -1. 59 by 2 చేస్తే 29.5, -2 చేస్తే 27.5. చూడండి ఇక్కడ 27.5. అంటే ఇక్కడ ఫస్ట్ బై చేస్తున్నాడు, మళ్ళీ అదే నెంబర్ని మైనస్ తీసేస్తున్నాడు. అంటే ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం, హాఫ్ ఆఫ్ ద తగ్గుతుందని సిరీస్లో తెలుస్తుంది మమ్మల్ని, కానీ ఎగ్జాక్ట్గా తగ్గట్లేదు. మళ్ళీ మైనస్ చేస్తే అప్పుడు కరెక్ట్ నెక్స్ట్ నెంబర్ ఫాలో అప్ అవుతుంది. అంటే నెక్స్ట్ నెంబర్ మనకు వస్తుంది కాబట్టి ఆ రూల్ తీసుకొని కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, మిక్స్డ్ సిరీస్లోనే మనకు ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో 4th, 5th, 6th ఇది కంప్లీట్ సిరీస్ ఉంది చూడండి. రాంగ్ నెంబర్ కట్టమనేది, ఇది 5 రాంగ్ నెంబర్స్. అంటే బ్లాంక్ ఏం ఇవ్వలేదు,
కంప్లీట్ సిరీస్ ఉంది. ఇందులో రాంగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. రాంగ్ నెంబర్. ఇక సిరీస్ ఎలా వెళ్తున్నాయో అబ్జర్వ్ చేద్దాం. 1తో స్టార్ట్ అయ్యింది, 777కి వచ్చింది. అంటే లార్జ్ ఇంక్రీజ్ జరుగుతుంది. లార్జ్ ఇంక్రీజ్ జరుగుతున్నప్పుడు ఇంటూ చూడాలి. అలా ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తున్నాడో అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇది కానీ చూస్తే నా 1 3 అయింది, 3 10, 10 21, 21 64 అయింది, 123, 356, 777. పెరిగే విధానం కనుక గమనిస్తే కదా ఇదేమో ఇంటూ 1కు దగ్గరగానే ఉంది, ఇంటూ 2కు దగ్గరగానే ఉంది. ఇక్కడ చూడండి 3 10 కావడానికి ఇంటూ 2 అయితే 6 వస్తుంది, +4 కలపాలి. ఇంటూ 3 అయితే +1 కలపవచ్చు. 10 21 అవడానికి ఇదైతే ఇంటూ 2కు దగ్గర నియరెస్ట్గానే ఉంది. చూడండి ఇది 10 ఇంటూ 2 20 +1 కలిపి 21 ఇంటూ 2 చేస్తే రాదు. 21 2 టైమ్స్ అయితే 64 రాదు, 3 టైమ్స్ అయితే నియరెస్ట్గా వస్తుంది. 21 ఇంటూ 3 60, 21 ఇంటూ 3 చేస్తే 63 వస్తుంది. 64 ఆడడానికి +1 కలపాలి. ఇక్కడేమో ఇంటూ 2 +1 చేస్తే వస్తుంది, ఇక్కడేమో ఇంటూ 3 +1 చేస్తే వస్తుంది. సో అప్పుడు ఇది కూడా అబ్జర్వ్ చేస్తాం. 64 2 టైమ్స్ అయితే నియరెస్ట్గా వస్తుంది. 64 ఇది 129. 64 డబల్ చేస్తే 128, +1 కలుపుకుంటే కదా 129. 64 ఇంటూ 2 +1 129. ఇదేమో ఇంటూ 2 ఉంది, +1 కల్పిస్తుంది, ఇంటూ 3 +1 కనిపిస్తుంది. సో ఈ ఆర్డర్లో దీన్ని తీసుకురావాలంటే ఇక్కడ ఇంటూ 3 +1 చేయొచ్చు, ఇంటూ 2 +1 చేయొచ్చు. అంటే సిరీస్ ఫస్ట్ ఇంటూ 2 చేసినా వస్తుంది, ఇంటూ 3 చేసినా కూడా వస్తుంది మనకి నియరెస్ట్ వాల్యూస్. ఇక్కడ మాత్రం రూల్ కరెక్ట్గా ఉంది. చూడండి ఇక్కడ ఇంటూ 2 +1, ఇంటూ 3 +1, మళ్ళీ ఇంటూ 2 +1. ఇదే రూల్ ప్రకారం ముందుకు వస్తే ఇంటూ 3 +1 అయితే సెట్ అవుతుంది, ఇంటూ 2 +1 అయితే 3 సెట్ అవుతుంది. అంటే ఈ రూల్ ఎలా ఉందంటే కదా ఒకసారి ఇంటూ 2 +1 చేస్తున్నాడు, ఒకసారి ఇంటూ 3 +1 చేస్తున్నాడు. సో ఈ ఆర్డర్లో కానీ వెళ్తే ఇక్కడ ఇంటూ 3 +1 చేయాలి, ఇంటూ 3 +1 129 ఇంటూ 3 3 9 27, 3 2 6, 8 3 1 3. ఇప్పుడు ప్లస్ 1 కానీ కలిపితే 388 రా. ఇంటూ 3 129 ఇంటూ 3 +1 చేస్తే 388 రావాలి. కానీ ఇక్కడ 356 ఉంది, కాబట్టి ఇదే రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ ఏదంటే 356 రాంగ్ నెంబర్ వస్తుంది. అక్కడ ఉండాల్సిన నెంబర్ అయితే 388 రావాలి ఉండాల్సిన నెంబర్. అప్పుడు 388 ఇంటూ మళ్ళా ఇంటూ 2 +1 చేస్తే 777 రావాలి. అంటే ఇక్కడ కరెక్ట్ నెంబర్ ఏమి 388. 388 ఇక్కడ రావాల్సిన నెంబరు 388. ఇది రాంగ్ నెంబర్. కరెక్ట్ నెంబర్ తీసుకొని ఇంటూ 2 +1 చేస్తే 777 రావాలి. 388 ఇంటూ 2 16, 17, 6 7 +1 777 సరిపోతుంది. చూడండి 388 ఇంటూ 2 +1 చేస్తే 777 కరెక్ట్గా సెట్ అవుతుంది. అంటే రాంగ్ నెంబర్ ఇక్కడ పెట్టున్నాడు, రాంగ్ నెంబర్. అంటే రూల్ కానీ అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఇంటూ 2 +1 ఇంటూ 3 +1 ఇంటూ 2 +1 ఇంటూ 3 +1. అంటే ఈ రూల్కి సెట్ కానటువంటి నెంబర్ 356. కాబట్టి ఇందులో మన ఆన్సర్ ఏమంటే 356. 388 పెట్టకూడదు ఆన్సర్ రాంగ్ నెంబర్. 5 రాంగ్ నెంబర్ కాబట్టి 356. కాబట్టి రాంగ్ నెంబర్ కట్టమన్నప్పుడు రాంగ్ నెంబరే మన ఆన్సర్ అవుతుంది 356. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కానీ అబ్జర్వ్ చేస్తే
లార్జ్ ఇంక్రీజ్ కనిపిస్తుంది. 10తో స్టార్ట్ అయింది, 5834కి వెళ్ళింది. లార్జ్ ఇంక్రీజ్ కనిపిస్తుంది. రూల్ గారు అబ్జర్వ్ చేస్తే కదా, ఇంటూ 2 అయితే కదా +6 చేయాలి, ఇంటూ 3 అయితే కదా -4 చేయాలి. 10 × 2 చేసినాం అనుకోండి, +6 చేస్తే 26 వస్తుంది. అదే ఇంటూ 3 చేసాం అనుకోండి, 10 × 3 30 అవుతుంది. అప్పుడు -4 చేయాలి, 26 రావాలి. సెకండ్ కానీ అబ్జర్వ్ చేస్తే కదా దాదాపు 2 టైమ్స్ కాదు 3 టైమ్స్ నియరెస్ట్ కాదు. చూడండి, 26 × 3 18 6 7. చూడండి, నియరెస్ట్గా 26ని 3 టైమ్స్ చేస్తే నియరెస్ట్ వాల్యూ 74 వస్తుంది. ఇదేమో 78 74, కాబట్టి ఇంటూ 3 -4 ఉంది. అదేవిధంగా 74ని కానీ అబ్జర్వ్ చేస్తే కదా ఇది కరెక్ట్గా వచ్చిందంటే అప్పుడు 10కి ఇంటూ 3 తీసుకున్నాడా ఇంటూ 2 తీసుకున్నాడా అబ్జర్వ్ చేయొచ్చు మనం రూల్ని. 74 × 3 12, 3 4 12, 3 7 21, 22 -4 280 ఇంటూ 3 -4. చూడండి, ఇక్కడ ఇంటూ 3 -4 సూటబుల్ సాటిస్ఫై అవుతుంది, ఇక్కడ ఇంటూ 3 -4 సాటిస్ఫై అవుతుంది, 218 వస్తుంది. అప్పుడు దీన్ని మనం ఇంటూ 2గా ట్రీట్ చేయడానికి లేదు, అంటే రూల్ సెట్ కాదు. ఇంటూ 3 -4 తీసుకోవాలి. ఇప్పుడు 10 × 3 -4 ఇంటూ 3 -4 ఇంటూ 3 -4. రాంగ్ నెంబర్ ఎక్కడ పడేదో చూద్దాం. రాంగ్ నెంబరు 218 ఇంటూ 3 3 8 24, 3 1 3 5, 3 2 6 -4 650 రావాలి. 650 రావాలి, కానీ ఇక్కడేమో 654 ఉంది. ఇదే రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ ఇక్కడే పడుతుంది. అంటే ఇంటూ 3 -4 ఇంటూ 3 -4 చేస్తే 650 రావాలి. 654 650 ఇది కరెక్ట్ నెంబర్. అప్పుడు దీని నుంచి ఇంటూ 3 -4 చేస్తే ఈ వాల్యూ రావాలి. ఇంటూ 3 -4 అంటే 650 ఇంటూ 3 0 15 18 19 -4 18 46 18 19 46 650 ఇంటూ 3 చేస్తే 1950 వస్తుంది. 1950లోంచి -4 చేస్తే కదా 1946 సరిపోతుంది. చూడండి, 1946. సో అదేవిధంగా ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ రావడానికి ఇంటూ 3 -4 సూటబుల్ అవుతుంది. ఇక్కడే రాంగ్ నెంబర్ దగ్గర రాంగ్ చూపిస్తుంది మా రూల్. కాబట్టి ఇది రాంగ్ నెంబర్, కాబట్టి మన ఆన్సర్ కూడా ఏం చెప్పుకుందాం ఇక్కడ. ఆన్సర్ 654. అంటే క్వశ్చన్ అడిగితే ఫైండ్ ద రాంగ్ నెంబర్. కరెక్ట్ నెంబర్ 650. కరెక్ట్ నెంబర్తో రూల్ అప్లై చేస్తే నెక్స్ట్ నెంబర్ సాటిస్ఫై కావాలి. ఓకే, ఇది కరెక్ట్ నెంబర్ కాబట్టి ఈ రూల్ అప్లై చేస్తే ఈ నెంబర్ సాటిస్ఫై అవుతుంది. కానీ ఆన్సర్ ఇది తీసుకోవాలి. అంటే సిరీస్లో సూటబుల్ కానటువంటి రూల్కు సూటబుల్ కానటువంటి నెంబర్ ఇది 654. ఇది మన ఆన్సర్. అంటే రాంగ్ నెంబర్ కట్టమంటున్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సిక్స్త్ వరకు చూస్తే కదా దాదాపు హాఫ్ ఆఫ్ ద తగ్గుతుంది. చూడము, హాఫ్ ఆఫ్ ద 445 to 21. అంటే ఇక్కడ డివిజన్ చేసి మైనస్ చేస్తున్నాడా లేదా ముందే నెంబర్ మైనస్ చేస్తే డివిజన్ చేస్తున్నాడా అబ్జర్వ్ చేయాలి. 445 ఉంది, 221 రావాలి. ఫస్ట్ డివిజన్ బై 2 చేసుకుంటే కదా
పాయింట్లో వస్తుంది. అదే ఫస్ట్ మైనస్ చేద్దాం. 221 రావడానికి -3 442/2 221 సాటిస్ఫై అవుతుంది చూడండి. అంటే 445 నుంచి -3 చేస్తున్నాను, 442 వచ్చింది, బై 2కి చేస్తే 221 సాటిస్ఫై అవుతుంది. అదే 221 -3 218 అవుతుంది, బై 2 109 సాటిస్ఫై. అంటే ఇక్కడ ఫస్ట్ బై చేయట్లేదు, ఫస్ట్ మైనస్ చేసి మళ్ళీ బై చేస్తున్నాడు, మళ్ళీ బై 2 చేస్తున్నాం. అంటే -3 డివైడ్ బై 2 -3 డివైడ్ బై 2, ఇది కూడా -3 డివైడ్ బై 2 -3 డివైడ్ బై 3 డివైడ్ బై 2 -3 డివైడ్ బై 2. రూల్ సెట్ అవుతుందో లేదు చూద్దాం. ఇక్కడ 109 వచ్చింది కదా, 109 నుంచి -109 -3 తీయాలి, 106/2 53 వస్తుంది, 53. ఇక్కడ 46 దగ్గర 53 రావాలి. అంటే ఇక్కడ రావాల్సిన నెంబరు 53 అని. ఈ రూల్ కానీ అప్లై చేస్తే 53 రావాలి. రాంగ్ నెంబర్ ఏమంటే 46, కరెక్ట్ నెంబర్ ఏంటి 53. అంటే 53కి ఈ రూల్ కానీ అప్లై చేస్తే ఈ నెంబర్ రావాలి. 53 -3 50 వస్తుంది, బై 2 చేస్తే 25. చూడండి, 53లోంచి -3 చేస్తే బై 2 చేస్తే 25 వస్తుంది, రూల్ సాటిస్ఫై అవుతుంది. 25లోంచి 3 చేస్తే 22, బై 2 11 డివైడ్ బై 11 నుంచి -3 తీసి డివైడ్ బై 2 చేస్తే కనుక 4 వస్తుంది. అంటే 11 -3 అంతా 8/2 4 అవుతుంది. సో ఈ విధంగా సిరీస్ మనము చేయాల్సి ఉంటుంది. రాంగ్ నెంబర్, అందులో రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. రాంగ్ నెంబర్ డివైడ్ బై మైనస్ ఇంటూలు అన్ని మిక్స్డ్గా ఉంటుంది. అంటే ఒకేసారి 2 రూల్ ప్లే చేయడం చాలా ఇంపార్టెంట్ మిక్స్డ్ సిరీస్. ఎందుకంటే ఒకేసారి 2 రూల్ ప్లే చేయడం అంటే కొద్దిగా టైం తీసుకుంటుంది. ఆ టైం తగ్గించడానికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కొద్దిగా ఎక్కువ చేయాలి. ఎక్కువ చేసినప్పుడు ఏమవుతుంది, టైం రెడ్యూస్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇంకొక రూల్ ఉంది, చూద్దాం రూల్. ఓకే, నెక్స్ట్ రూల్ చూస్తే కదా ఇందులో నెంబర్ సిరీస్లో 5th రూల్ ట్విన్ సిరీస్. ట్విన్ సిరీస్ అంటే ఒకే సిరీస్లో 2 సిరీస్లు ఉంటాయమ్మా, దాన్ని ట్విన్ అంటాం. ట్విన్ అంటే ఏమి, 2 సిరీస్లు ఉండడం అంటే సిరీస్ ఒకటే కానీ అందులో 2 సిరీస్లు ఉంటాయి అన్నమాట. అంటే ఒకటి ఒక రూల్లో వెళ్తుంటుంది, ఇంకొకటి ఇంకో రూల్లో వెళ్తుంటుంది. కాబట్టి ఆ రూల్ని మనం కానీ అబ్జర్వ్ చేస్తే కనుక ఈజీగా సిరీస్ చేయొచ్చు. కానీ ఇది మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుందంటే ఇలా అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు ఉంటుంది. ఇలాంటి సిరీస్లో ట్విన్ సిరీస్ అప్ అండ్ డౌన్ అంటే ఇంక్రీజ్ అవ్వడం డౌన్ అవ్వడం, ఇంక్రీజ్ అవ్వడం డౌన్ అవ్వడం, ఇటువంటి సందర్భంలో ఎక్కువ ట్విన్ సిరీస్ కనిపిస్తుంది అనమాట. అంటే ఒక సిరీస్లోనే 2 ఉండడం అనమాట. ఓకే, ఇందులో చూద్దాం. ఇది 56 50 53 46 50 42 47 38 44 డాష్ ఇస్తున్నాడు. అప్ అండ్ డౌన్ ఉంది చూడండి. అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు మనం కూడా ఆల్టర్నేట్గా చూడాలి. ఆల్టర్నేట్గా అంటే చూడండి ఇలా, అంటే ఒకదాని తర్వాత ఒకటి అంటే ఒకటి ఒక సిరీస్లో వెళ్తుంది ఒక రూల్లో, ఇంకొకటి ఇంకో రూల్లో వెళ్తుంది అనమాట. ఫస్ట్ సిరీస్ చూద్దాం. ఆల్టర్నేట్ అన్ని లైన్ పెట్టుకున్నాను ఆల్టర్నేట్ ప్రకారం. ఇప్పుడు మనం చూడాల్సిన 56 నుంచి 50 చూడకూడదు, 56 నుంచి 53 చూడాలి. అలా 50 47 44 తర్వాత ఏమొస్తుంది, దాని తర్వాత డిక్రీజ్ అవుతుంది. -3 -3లో వెళ్తాను, -3లో వెళ్తాను ఒక సిరీస్. 56లోంచి -3 తీస్తే 53 వస్తుంది, 53లోంచి -3 తీస్తే 50. ఆ విధంగా -3లో వెళ్తుంది ఒక సిరీస్. రెండో సిరీస్ చూడండి, ఇందులోనే రెండో సిరీస్ 50
46, 42, 38 బ్లాంక్లో ఏమొస్తుంది అంటే ఫస్ట్ సిరీస్ది బ్లాంక్ తర్వాత వస్తుంది. ఇది మనకు అగ్నెస్టీ అవుతుంది. ఫస్ట్ సిరీస్ది మనకు అగ్నెస్టీ, ఎందుకంటే ఇక్కడ బ్లాంక్ లేదు కాబట్టి. మరి బ్లాంక్ లేక్ వచ్చే నెంబర్ సిరీస్దే మన ఆన్సర్ అవుతుంది. మరి బ్లాంక్ లేక్ వచ్చేదంటే రెండో సిరీస్ది కన్నా మనం కానీ చేస్తే బ్లాంక్లో మన ఆన్సర్ చూపిస్తుంది. ఇది ఎంత డౌన్ అవుతుంది చూద్దాం. -4 -4 -4 -4 రెండో సిరీస్ -4లో వెళ్తాను, -4లో వెళ్తాను అంటే 38 -4 చేస్తే 34 వస్తుంది. 38 - 4 34 అంటే బ్లాంక్ లేక్ రెండో సిరీస్ది బ్లాంక్ లేక్ వస్తుంది ఆన్సర్. కాబట్టి ఇదే మన ఆన్సర్. ఫస్ట్ సిరీస్ది ఆన్సర్ మనకు అన్నెసరీ అవుతుంది, ఎందుకు ఇక్కడ ఇంకో బ్లాంక్ ఇస్తే అప్పుడు అది కూడా తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్ సిరీస్ యొక్క ఆన్సర్ మనకు అనవసరం అవుతుంది. ఒక బ్లాంక్ ఉంది కాబట్టి రెండో సిరీస్ది మన ఆన్సర్ అవుతుంది. ఇది ఎక్కువ ఈ ట్విన్ సిరీస్ అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు చూడాలి. అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడే ఎక్కువ ఉంటుంది మాది. తర్వాత సెకండ్ కానీ అబ్జర్వ్ చేస్తే ఇది కూడా చూడండి, సెకండ్ కూడా అప్ అండ్ డౌన్ ఉంది, అప్ అండ్ డౌన్. ఓకే, ఫస్ట్ లైన్స్ పెట్టుకోవాలి. ఇలా అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు ఆల్టర్నేట్గా లైన్స్ 1 3 5 7 9 11 13 ఎక్కడ వస్తుంది? 13 బ్లాంక్ తర్వాత వస్తుంది. కాబట్టి ఫస్ట్ సిరీస్ది ఆన్సర్ మనకు అన్నెసరీ అవుతుంది. బ్లాంక్ తర్వాత వచ్చేది మనకు అనవసరం అనమాట. +2 ఇంక్రీజ్ అవుతుంది, +2 సెకండ్ సిరీస్ 16 14 12 10 8 6 అంటే -2 -2 -2 -2 -2 అంటే 8 - 2 6 అవుతుంది. ఇది మన ఆన్సర్. అంటే ఏం లేదు, ఇది అంటే స్లోగానే పెరుగుతుంది, స్లోగా తగ్గుతుంది. ఒకటి ప్లస్లో వెళ్తుంది, ఫస్ట్ సిరీస్ ప్లస్లో వెళ్తారు, రెండో సిరీస్ మైనస్లో వెళ్తారు, డిక్రీజ్ అవుతారు. అప్ అండ్ డౌన్ ఉంది కాబట్టి ట్విన్ సిరీస్లో అబ్జర్వ్ చేస్తే ఇటువంటి సిరీస్ ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ 196 16 144 36 100 64 డాష్ ఇస్తున్నాడు. ఇది కూడా చూడండి, అప్ అండ్ డౌన్ కనిపిస్తుంది. అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు కానీ ఇవి సిరీస్లోనే స్క్వైర్లు కనిపిస్తున్నాయి. స్క్వైర్లు కూడా సిరీస్లో డైరెక్ట్గా కనిపిస్తాయి అనేది లాస్ట్ థర్డ్ రూల్లో చెప్పుకున్నాము. సో అటువంటి సిరీస్, కానీ ఇక్కడ లాజిక్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ తీసుకుంటున్నటువంటి లాజిక్ మేము 14 స్క్వేర్ 4 స్క్వేర్ 12 స్క్వేర్ 6 స్క్వేర్ 10 స్క్వేర్ 8 స్క్వేర్ 14 4 స్క్వేర్ 12 స్క్వేర్ 6 స్క్వేర్ 10 స్క్వేర్ 8 తర్వాత లాజిక్ గమనిస్తేనే ఆన్సర్ చేయగలుగుతాం. స్క్వేర్లు అయినా కూడా వాడు తీసుకున్నటువంటి లాజిక్ ఎటువంటి లాజిక్ ఫాలోఅప్ చేస్తున్నాడో గమనిస్తే కానీ ఈజీగా దీని యొక్క ఆన్సర్ త్వరగా వస్తుంది. చూడండి, ఇందులో 14కి 4కి రిలేషన్ లేదు, కానీ ఈ 14కి 12కి రిలేషన్ ఉంది. చూడండి, 14 12 10 తర్వాత అంటే ట్విన్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ 12 10 తర్వాత ఏమొస్తుంది? ఆల్టర్నేట్ 14 12 10 అంటే 2 2 తగ్గుతూ ఉంది. స్క్వేర్లు కూడా ఆల్టర్నేట్గా 2 తగ్గిస్తూ తీసుకుంటాం. ఇక్కడేమో 14 స్క్వేర్, ఇక్కడ 12 స్క్వేర్, ఇక్కడ 10 అంటే ఇక్కడ 8 స్క్వేర్ రావాలి. ఇక్కడ సెకండ్ సిరీస్ కానీ చూస్తే 4 6 8 తర్వాత 10 బ్లాంక్ తర్వాత రావాలి.
అంటే బ్లాంక్ తర్వాత 4 స్క్వేర్ ఇది, 4 తర్వాత ఆల్టర్నేట్గా 6 స్క్వేర్, 6 స్క్వేర్ తర్వాత 8 స్క్వేర్, 6 తర్వాత 8 ఈవెన్ నెంబరు, తర్వాత ఈవెన్ నెంబర్ 10 స్క్వేర్ ఇక్కడ రావాలి. బ్లాంక్లో రాదు, ఇది బ్లాంక్ తర్వాత వస్తుంది. ఇది మనకు అన్నెసరీ అవుతుంది. రెండో సిరీస్ది మనకు అన్నెసరీ. ఫస్ట్ సిరీస్ చూద్దాం. ఫస్ట్ సిరీస్ది బ్లాంక్ లేక వస్తుంది. 14, 12 అంటే 14 నుంచి డౌన్ అవుతున్నాడు ఈవెన్ నెంబర్. 14, 12, 12 తర్వాత మళ్ళీ ఈవెన్ నెంబరు డౌన్ అయితే ఈవెన్ నెంబరు 10, 10 తర్వాత డౌన్ అయితే 8 స్క్వేర్, 8 స్క్వేర్ 64. ఇదేమో మన ఆన్సర్ 8 స్క్వేర్ 64. అంటే ఇక్కడ స్క్వేర్లు కంటిన్యూగా ఉన్నా కూడా అప్ అండ్ డౌన్లో ఉండడం వల్ల ఒక సీక్వెన్స్ ఆర్డర్కి రావాలంటే, మనం దీన్ని ఒక ఆర్డర్ చేయాలంటే లాజిక్ ప్రకారం ఆర్డర్ రావాలంటే ఆల్టర్నేట్గా చూస్తేనే లాజిక్ వస్తుంది. ఇక్కడ ఒక సీక్వెన్స్ లాజిక్ వస్తుంది, రూల్ కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. 14, 12, 10, 8 స్క్వేర్. ఇంకో సెకండ్ సిరీస్ 4, 6, 8, 10. 10 ఇక్కడ వస్తుంది. ఈ బ్లాంక్, ఇది బ్లాంక్ పెట్టలేదు ఇక్కడ, ఇది అన్నెసరీ అవుతుంది. కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఏమంటే 8 స్క్వేర్ 64 అవుతుంది. ఓకే, ఇందులో 4th క్వశ్చన్ చూడండి. 4th కంప్లీట్ సిరీస్ ఉందిమా. కంప్లీట్ సిరీస్ ఉందంటే ఫైండ్ రాంగ్ నెంబర్ అండి. ఫైండ్ రాంగ్ నెంబర్. అంటే ఇందులో రాంగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. సిరీస్ చూడండి, అబ్జర్వ్ చేస్తే అప్ అండ్ డౌన్ ఉంది. ఇది కూడా అప్ అండ్ డౌన్ ఉంది. అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు మనం ఆల్టర్నేట్గా వెళ్ళాలి. ఆల్టర్నేట్ అంటే ఒకదాని తర్వాత ఒకటి. ఆల్టర్నేట్ అంటే చూడండి, ఒకదాని తర్వాత ఒకటి. ఇలా ట్విన్ సిరీస్లో ఎప్పుడైనా ఎక్కువ అప్ అండ్ డౌన్ ఉంటుందో దాన్ని ఆల్టర్నేట్గా లైన్లు పెట్టుకోవాలి. లైన్లు పెట్టుకొని రూల్ తీసుకోవాలి. ఫస్ట్ సిరీస్ చూద్దాం. ఫస్ట్ది ఇంక్రీజ్ అవుతా ఉంది. 3, 7 + 4, 7, 13 + 6, 13, 23 + 10, 23, 31 + 8, 31, 43 + 12. ఫస్ట్ సిరీస్ యొక్క డిఫరెన్స్ లవి యాడింగ్ నెంబర్స్. సెకండ్ సిరీస్ +4 + 6 + 8 + 10 + 12. రెండో సిరీస్ అంటే రాంగ్ నెంబర్ మా ఇది ట్విన్లోనే రాంగ్ నెంబర్ కదా, ట్విన్ సిరీస్లోనే రాంగ్ నెంబర్. ఇలాంటి ట్విన్ సిరీస్లో కూడా మనకు రాంగ్ నెంబర్, బ్లాంకే కదా, రాంగ్ నెంబర్ కూడా పెడతాడు. ఓకే, రెండు సిరీస్లు ఉన్నాయనుకొని ఆల్టర్నేట్ లైన్ పెట్టుకున్నాము, రూల్ తీసుకుంటున్నాము. అంటే రూల్ చూడండి. రెండో సిరీస్ యొక్క రూలు 4, 6, 8, 10, 12. చూడండి, ఈవెన్ నెంబర్ 4 నుంచి స్టార్ట్ అయింది. 4, 6, 8, 10, 12 కరెక్ట్గా ఉంది. అంటే రెండో సిరీస్లో రాంగ్ లేదు, కరెక్ట్గానే ఉంది. ఫస్ట్ సిరీస్ చూడండి, 4, 6 తర్వాత 10, మళ్ళీ 8, మళ్ళీ 12. ఇక్కడ ఆర్డర్ మిస్ అవుతుంది. అంటే ఈవెన్ నెంబరు 4 తర్వాత 6 తర్వాత 10 కాదు కదా. 6 తర్వాత ఈవెన్ నెంబరు +8 +10. చెప్పాను ఆల్రెడీ, మనం ఒక రాంగ్ నెంబర్ వల్ల రెండు డిఫరెన్స్ రాంగ్ అవుతుందని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాము. అంటే మనకు ఆర్డర్ సెట్ కావాలి. ఇక్కడ ఆర్డర్ సెట్ కావడానికి +4 +6 +8 రావాలి. అంటే దేనికి +8? 13కు +8 కలపాలి, 10 కాదు. ఈ 10 అనేది రాంగ్, ఆర్డర్కి రూల్కు సెట్ కావట్లేదు. 13కు +8 కనుక కలిపితే కనుక 21 వస్తుంది. 21 అంటే 23 ప్లస్లో 21 రావాలి. 21కు 10 కనుక కలిపితే తర్వాత నెంబర్ సెట్ కావాలి. చూడండి, 21, 31, 21 + 10, 31 సెట్ అయింది. చూడండి, 10 తర్వాత మళ్ళీ 12. అంటే సీక్వెన్స్ ప్రకారం 4, 6, 8, 10, 12 కరెక్ట్ ఆర్డర్ ఉంది రూల్. కాబట్టి ఇందులో మన ఆన్సర్ ఏమంటే
ఆన్సర్ ఫైన్ రాంగ్ నెంబర్ కాబట్టి 23. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ 23. ఎందుకు వాడు అడిగింది రాంగ్ నెంబర్ 23 అవుతుంది. అంటే ప్రిన్స్ సిరీస్లో కూడా రాంగ్ నెంబర్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ రూల్స్ అన్నీ మీకు దాదాపు రూల్స్ అన్నీ చెప్పేశాను. 5 రూల్స్ చెప్పాను మొత్తం. నెంబర్ సిరీస్లో మనకు ఎటువంటి సిరీస్లు ఎటువంటి రకాల రూల్స్ ఉంటాయనేది మొత్తము చెప్పాను. ఈ రూల్స్ అన్ని మైండ్లో కానీ ఉంటే కనుక మనం నెంబర్ సిరీస్ని ఈజీగా చేయొచ్చు. కానీ ఫస్ట్ టైప్స్ కూడా చెప్పుకున్నాం. టైప్స్ వేరు, రూల్స్ వేరు. అవి అడిగే మోడల్స్ 3 చెప్పాను. టైప్స్ 3 మోడల్స్లో ఏదైనా అడగచ్చు. మళ్ళీ రూల్స్ రకరకాల రూల్స్ చెప్పాను. ఈ రూల్స్లో ఏ టైప్లో అయినా క్వశ్చన్ పెట్టచ్చు, ఏ టైప్లో అయినా క్వశ్చన్ చేయరు. కానీ రూల్స్ మాత్రం అన్నిటికీ కామన్గా అన్నిటికీ మనం చెప్పుకునేటివి ఉంటాయి రూల్స్. ఇవి రూల్స్ బాగా పర్ఫెక్ట్గా ఉండాలి అయితే. ఓకే, నెక్స్ట్ దీంట్లో అన్ని రూల్స్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నెంబర్ సిరీస్లో లేటెస్ట్ క్వశ్చన్స్ చేద్దాం. అంటే ఈ మధ్యలో అడుగుతున్న క్వశ్చన్స్ అనమాట. లేటెస్ట్గా 1-2 ఇయర్స్లో అడిగినటువంటి నెంబర్ సిరీస్ మీద క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఈ క్వశ్చన్స్ మనము నెక్స్ట్ వీడియోలో గమనిస్తాం. ఓకే.